వాళ్ళు ఏదో కొంతమందికి డబ్బులేసి అదే అభివృద్ధి అదే మేము పంచుతున్నాం అనుకున్నారు. వాళ్ళందరూ గమనిస్తున్నారు. ఆ డబ్బులు వేయడం వల్ల ఎంత నష్టం జరిగింది, ఇప్పుడు రోడ్లు వేయడం వీటి వల్ల ఎంత అభివృద్ధి జరుగుతుంది, పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తున్నాయి, ఇవన్నిటి మీద ప్రజలకు పూర్తి అవగాహన వచ్చిందండి. త్వరలోనే తల్లికి వందనం ఈ ఈ స్కీమ్స్ కూడా నెక్స్ట్ మంత్లో అమలు అవుతున్నాయి. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. ఆయన చాలా కష్టపడుతున్నారు. బాబు గారి దగ్గర నుండి ప్రతిదీ నేర్చుకుంటున్నారు. రాష్ట్రంలో కానీ ప్రతి మంత్రిత్వ శాఖల్లో కూడా ఆయన ఇది ఉంటుంది. విద్యాశాఖలో ఎన్ని మార్పులు తెచ్చారో, కొత్త యూనిఫామ్స్ దగ్గర నుండి కూడా ఆయన ప్రతి టీచర్స్ బదిలీ విషయంలో కానీ అన్నింటిలో చాలా పర్ఫెక్ట్గా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అది మన నెక్స్ట్ ఇయర్ మనకు విద్యాశాఖలో అది కనబడిద్దండి. అలాగే రీసెంట్గా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద ఆవిడని ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఆవిడకి భోజనం వడ్డించి ఆవిడకి బట్టలు పెట్టి డబ్బులు ఇచ్చి ఆవిడ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది ఎలా అనిపించింది? ఒక డిప్యూటీ సీఎం అయ్యుండి ఇలా పెద్దవాళ్ళకి గౌరవించడం అనేది ఎలా అనిపించిందండి? చాలా గొప్ప విషయం అండి. ఆయన కోసం ఆమెకున్న పెన్షన్ డబ్బులతోనే ఏదో మొక్కు అనుకొని ఆమె అనుకునగానే ఆ విషయం తెలుసుకొని ఆయన అలా వెళ్ళి ఆమె ఉన్నదాన్ని ఆమె ఇలా మొక్కుదేరులు తీర్చుకుందని తెలుసుకొని ఆమెకు తగినంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆమెకు ఆప్యాయతగా ఆ వయసులో ఆమెకు చాలా కొండంత అండగా ఆయన నిలబడ్డారండి. చాలా గొప్ప విషయం అండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? కల్లో కూడా రాడండి. కల్లో కూడా దూహించుకోవడం అనవసరం. అసలు ఆయన ఇప్పటికీ ఎక్కడున్నాడో కూడా తెలియదు. ప్రజల్లో లేకుండా, ప్రజల సమస్యలు లేకుండా 4 రోజుల్లో జైలుకి వెళ్ళబోతున్నాడు. ఆయనకి జైలు జీవితం గడపాల్సిందే కానీ ప్రజా జీవితంలో అయితే ఉండకపోవచ్చు. ఎందుకు ఆయన అంటున్నారు కదా నెక్స్ట్ వచ్చే 30 ఏళ్ళు మందే పరిపాలన, నెక్స్ట్ గవర్నమెంట్ మందే అంటున్నారు కదా? 175 అని మొన్న కూడా అన్నారండి. దాని గురించి ప్రజలందరూ ఇప్పుడు నవ్వుకుంటున్నారు. అప్పుడే నవ్వుకున్నారు. అది ఇప్పుడు ఏంటో తెలిసింది. ఇంకా ఆయన గత 30 ఏళ్ళు కాదండి, ఇక జీవితంలో ఆయన అధికారంలోకి రాడని అర్థమైపోయింది. పరిపాలనలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? కుక్కకి ఏదో అంటారు కదా, అసలు ఎటువంటి ఆ పోలికే మనం పెట్టడం అనవసరం అండి. ఆయన ఏంటంటే ప్రజలు కూడా ఒక ఛాన్స్ అనుకున్నారు, చూశారు. రాష్ట్రం ఎంత అధోగతి పాలైందో మనమే కదా అందరం చూసాము. ఇప్పుడు దాని మీద ప్రజలకు పూర్తి అవగాహన వచ్చిందండి. ఇక తెలిసి ఎవరో అయితే ఆయనకు ఓటేయరండి. చంద్రబాబు నాయుడు లాగా కష్టపడే సీఎంని ఎక్కడైనా చూసారంటే ఏం చెప్తారు? చూడలేమండి. ఆయన 75 సంవత్సరాల వయసులో చాలామందికి, ఆఖరికి మోడీ గారికి ఆయన ఇన్స్పిరేషన్ అండి. ఆయన్నితో పోల్చుకోవడం అనేది నాకు తెలిసి ఇప్పుడున్న తరంలో ఎవరి వల్ల అవ్వదండి. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? మంచి ప్రభుత్వం అండి, ఇంకా దానికి మించే ఉంది. మీ పేరు? మోహన్ తేజ. ఎలా ఉందండి కూటమి పరిపాలన? చాలా బాగుందండి. గత 5 సంవత్సరాలు చూసారు కదా, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? మనం అనుకున్న చేంజెస్ జరుగుతున్నాయి. రిస్టోరేషన్ స్టార్ట్ అయింది. ప్రీవియస్ ఏమైనా పెండింగ్స్ ఉన్నా సరే ఆ వెల్ఫేర్ అనేది మొత్తం మళ్ళీ రీస్టార్ట్ అయింది. సో ఇంకా బాగా కంటిన్యూ అయ్యిందని అనుకుంటున్నాం. అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలకు మంచి పరిపాలన అందించాను, మంచి చేశాను, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అని అంటున్నారు కదా? అన్నారు, కానీ అందరికీ అది అందాలి కదా. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయింది కాబట్టి అందిద్దని మేము కూడా ఆశిస్తున్నాం, అందిద్దని కూడా నమ్ముతున్నాం. ఎందుకంత నమ్మకం? ఎందుకంటే ఒరిజినల్ లీడర్ ఉన్నారు కాబట్టి ఆ బిలీఫ్ ఉండేది కన్ఫామ్గా. ఎవరు ఒరిజినల్ లీడర్? ఆ విజనరీ లీడర్స్ ఇద్దరు ఉన్నారు. ఒక యూత్ ఐకాన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ద మోస్ట్ సీనియర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు మోస్ట్ సీనియర్ అని అంటున్నారు కదా, రాబోయే రోజుల్లో మన ఏపీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అభివృద్ధి పరంగా చూసుకుంటే? సో కంటిన్యూస్గా అయినా ఇంకా 2 టర్మ్స్ వస్తే మాత్రం డెఫినెట్గా ఆ చేంజెస్ మనం చూడొచ్చు, మన ఫ్యూచర్ జనరేషన్ కూడా చూడొచ్చు. అలాగే రీసెంట్గా మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభం అనేది జరిగింది కదా, సో ఇది ఎలా అనిపించింది? ఇది ఆయన స్టాండర్డ్ ఏంటో మళ్ళీ ఇంకోసారి చూపించారు. ఆయన తలుచుకుంటే ఎవరెవరు రాగలరు, ఎంత గ్రాండ్గా చేయగలరు, ఎంత ఎస్టాబ్లిష్ చేయగలరు అనేది ఒక మార్కెట్కి, ఒక బిజినెస్ వరల్డ్కి కూడా చూపించారు. అలాగే ఈ ప్రభుత్వం ద్వారా యువతకి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి అంటారా? డెఫినెట్గా వస్తాయి. అది స్టార్ట్ అయింది, కపుల్ ఆఫ్ మంత్స్లో స్టార్ట్ అయ్యింది కూడా, ఇంకా చూస్తారు. మోడీ గారి సహకారంతో అమరావతి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డెఫినెట్గా మనకు ఒక బిగ్ బ్రదర్ సపోర్ట్ కావాలి, అది మన సెంట్రల్ గవర్నమెంట్. డెఫినెట్గా మచ్ కాంట్రిబ్యూషన్ అనేది మనకు దక్కింది. ఆల్రెడీ 55,000 కోట్లు ఇచ్చారు. ఇంకో ఫ్యూచర్ అనేది మనం ప్లాన్ చేసుకుంటే దాన్ని బట్టి అలొకేషన్ ఉంటాయి పక్కా. చంద్రబాబు నాయుడు గారు లాగా కష్టపడే సీఎంని ఎప్పుడైనా చూసారంటే ఏం చెప్తారు? ఆయన అంత డెడికేటెడ్ చేసిన వ్యక్తిని అయితే నేను రేర్గా కూడా చూడలేదు. ఆయన్నే చూసాం. ఫ్యూ అని ఉండొచ్చు, బట్ మనకు తెలిసిన బట్ ఆయన కాబట్టి ద బెస్ట్ సీఎం అనుకోవచ్చు. పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? విజన్ ఉండాలండి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఈ రెండు అనేది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉన్నాయి.
నెక్స్ట్ దాన్ని ఏమంటారంటే అందరికీ అర్హులుగా అందిద్ది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే అందిద్ది, నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రం ఎప్పుడు అందదు. సో ప్రీవియస్ గవర్నమెంట్లో అది చాలామంది జరిగింది, అంటే ఎలిజిబుల్ కాకపోయినా చాలామంది దక్కినాయి. ఇక్కడ మాత్రం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని 1 or 2 times వెరిఫై చేసుకుని మాత్రమే అలొకేట్ చేస్తారు. అది ట్రాన్స్పరెన్సీ. ఓకే, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? లోకేష్ గారి ద్వారా రాబోయే రోజుల్లో యువతకి ఒక బంగారు భవిష్యత్తు అనేది ఏర్పడిద్ది అంటారా? లోకేష్ గారి గురించి చాలా చాలా అన్నారు ప్రీవియస్ గవర్నమెంట్. నిజమే, ఎవరైనా కొత్తలో ఎవరైనా సరే నచ్చరింగ్ కావడం కొంచెం టైం పట్టిద్ది. సో ఆ డెవలప్మెంట్ అనేది, గ్రోత్ అనేది ఈ టర్మ్ బాగా వచ్చింది ఆయనకి. సో ఆయన యొక్క లీడర్షిప్ని, గవర్నెన్స్ని ఈ టర్మ్ బాగా చూపిస్తున్నారు. చాలా డిగ్నిఫైగా, ఆనరబుల్గా బిహేవ్ చేస్తున్నారు అండ్ అడ్మినిస్ట్రేట్ చేస్తున్నారు. సో హోప్ఫుల్, డెఫినెట్గా ఏం చేస్తారని అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన పనితీరు ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు ఎలా ఉందో స్టేట్లో ఎవరంటే చెప్తారు. అదర్ పొలిటీషియన్స్ లాగా ఛాంబర్లో కూర్చొని లేకపోతే కమాండ్ చేయడం, రెగ్యులేట్ చేయడం కాకుండా ఆన్ ఫీల్డ్ ఆయనే దిగుతారు. ఆన్ ద స్పాట్ ఆయన వెళ్ళి వెరిఫై చేసుకొని కావాల్సిన ప్రాఫిట్స్, ఫ్రూట్స్ అని అందరికి నీడ్ఫుల్ ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఒక పెద్ద ఆవిడని పవన్ కళ్యాణ్ గారు ఆయన దగ్గరికే పిలిపించుకొని ఆవిడని పక్కన కూర్చోబెట్టుకొని ఆవిడకి భోజనం వడ్డించి ఆవిడకి బట్టలు పెట్టి ఆవిడ దగ్గర ఆశీర్వాదాలు తీసుకోవడం అనేది ఎలా అనిపించింది ఒక డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి? ఈ పదవులు వస్తూ ఉంటే పోతూ ఉండే ఆ హ్యూమానిటీ ఉండాలి, ఆ హ్యూమానిటీ టచ్ అనేది ఉండాలి. ఆ గ్రౌండ్స్ అనేది ఇప్పుడు కదా, ఆయన ఇప్పటి నుంచి ఉన్నారు. మీరు 2014లో 19లో చూసినా సరే ఆయన నార్మల్ పీపుల్ని, పేదవాళ్ళని, పెద్దల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసిన హిస్టరీ ఉంది. అదేది ఇప్పుడు చేంజ్ అయింది కాదు. సో ఆయన ఫస్ట్ నుంచి అది ఉంది, అలవాటు అది. సో వాళ్ళ పెద్దల దీవెనది ఎప్పుడు ఉపయోగపడుద్ది అనేది ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? చాలా బాగుంది, ఇంకా ది బెస్ట్ని ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? అది ప్రజలు ఈ ఇంకా మిగిలిన 3 సంవత్సరాలను చూసుకొని బ్యాలెన్స్ చేస్తారు. ఇప్పుడు మేము చెప్తే అది ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉంటుంది, ప్రజలే చూస్తారు. చెప్పండి. నా ఒపీనియన్ అయితే రాకపోవచ్చు. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? సారీ, మీకు ఏది మంచి ప్రభుత్వం అంటారు? ప్రజెంట్ ఉంది మంచి ప్రభుత్వం. బాబాయ్ మీ పేరు? రామారావు. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ప్రస్తుతానికైతే బాగానే ఉంది, ముందు ఎలా ఉంటుందో తెలియదు. మరి బాగా చేస్తే ఇంకా మంచిది. చేస్తారంటారా? మరి ఇంతకన్నా బాగా చేస్తారా అంటే మీ మైండ్లోది నాకు అర్థం కాదు కదా. మీ మైండ్లో ఏముండేది అనేది అలా చేయాలని తాపత్రయం ఉన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలి. ఏమీ లేనిది వాళ్ళు మాత్రం ఏం చేయగలరు? వాళ్ళైనా అప్పులు తెచ్చి ఎంతవరకు పెడతారు? మన సంసారం పరిస్థితిలో గమనించండి. మనం ఖర్చులు తగ్గించుకోవాలి కానీ అప్పులు తెచ్చుకొని ఎంతకాలం చేస్తాం? ఏదైనా అంతే, అది ఒక కుటుంబం లాంటిదే. బాబాయ్ అలాగే గత 5 సంవత్సరాలు చూసారు కదా, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? అప్పుడైనా ఇబ్బంది లేదు, ఇప్పుడైనా ఇబ్బంది లేదు. ఈ జనాలకి ఉచితాలు తగ్గించుకుంటే చాలా మంచిది. ఉన్నోడికి అందుతుంది, లేనివాడికి అందుతుంది, ప్రతి వాడికి అందుతుంది. అది అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్గా అమరావతి పునఃప్రారంభం అనేది జరిగింది కదా మోడీ గారి చేతుల మీదుగా, ఎలా అనిపించింది? ఎక్కడైనా కానీ మన రాజధాని కావాలి. అది విశాఖపట్నమా, విజయనగరమా, లేకపోతే విజయవాడ, లేకపోతే కర్నూలు అని కాదు, ముందర మనకు ఒక స్థానం ఏర్పడాలి. అది బాబాయ్ మీరు పెద్దవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 3 రాజధానులు మంచిదంటారా, లేదా చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక రాజధాని పెడితే మంచిదంటారా? ఏమంటే మనం ఒక ఇంట్లో సంసారం చేస్తే బాగుంటుంది, 3 ఏళ్లలో సంసారం చేస్తాట. ఏదైనా ఒకటి ఉండాలి. అసలు ఆ ఒకటి కూడా లేకుండా చేశారు. ఒకటి ముందర ఒకటి నిలబెట్టండి చాలు. అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్ ఉన్న నాయకుడు, సీనియారిటీ లీడర్ అని అంటారు కదా, మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఈ ప్రభుత్వం ద్వారా ఏపీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు అభివృద్ధి పరంగా? భవిష్యత్తును మనం ఊహించి ముందర చెప్పలేమమ్మా. ఏదైనా కానీ మనట్లా వైసీపీ పోద్దని ఎవరు ఊహించలేదు కదా. అట్లాగే ప్రతిదీ కూడా మనం ఊహించకూడదు ఏదైనా సరే. కాదు మన పరిపాలన చక్కగా ఉండాలి, అంతవరకే మనకు కావాల్సింది. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని హైటెక్ సిటీగా మార్చారు అని అంటారు కదా, మన ఏపీకి కూడా అలాంటి రోజులు ఏమన్నా వస్తాయి అంటారా? రావాలని కోరుకుందాం, వద్దని ఏది అనకూడదు. ఏదైనా వస్తుంటే తీసుకోవడం సంతోషంగా ఉంటాం కానీ ఏదైనా దరిద్రం ఎమ్మడి పడుతుంది అంటే మనం నువ్వు కావాలనుకుంటావా? అట్లాగేం వద్దు, అంతా సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలి. లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఏముంది ఆయన చెప్పడానికి?
తండ్రి చాటు బిడ్డ. ఆయన వాళ్ళ ఎవరి కార్యక్రమం వాళ్ళు శుభ్రంగానే చేస్తున్నారు, ప్రస్తుతానికి చేస్తున్నారు. రీసెంట్గా మంగళగిరిలో 80 ఏళ్ళు 60 ఏళ్ళు ఇంటి పట్టాలు లేని వాళ్ళకు కూడా లోకేష్ గారు వచ్చిన తర్వాత సంవత్సరం తిరగకుండానే ఇంటి పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది కదా, ఎలా అనిపించింది బాబాయ్? నాకు అక్కడ ఇల్లు లేదు, స్థలం లేదు, ఏమీ లేదు, ఏం తెలుసుకుంటుంది నాకు. అంటే అక్కడ మంగళగిరి ప్రజలకి ఇలా ఇవ్వడం అనేది ఎలా అనిపించింది? ఏమండి, నాకు ఇవ్వకపోయినా మీకు ఇచ్చినా, మీ పక్కన వాళ్ళకి ఇచ్చినా, ఎవరికి ఇచ్చకైనా సంతోషపడాలి. అంతేగాని వాళ్ళకి ఇచ్చారు నాకు ఇవ్వలేదని బాధపడకూడదు. ఎవరైనా సరే వృద్ధిలోకి రావాలి, శుభ్రంగా బతకాలి, అంతే. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే? ప్రస్తుతానికి చెప్పేది ఏం లేదు. ఈ తరము ఆ ఎండింగ్కి వచ్చేటప్పటికి ఏమైనా అప్పుడు తేలుద్ది. ఈయన ఎంతవరకు బాగా చేశాడో, ఇంకా ఎంత చేస్తాడో, ఈ తర్వాత ఈయన్ని నిలబెట్టాలా తీసేయాలి అనేది కూడా ప్రజలు దీన్ని బట్టి నిర్ణయించుకుంటారు. మీకైతే నమ్మకం ఉందా బాబాయ్ చంద్రబాబు నాయుడు గారి మీద? ఒక మనిషి మీద నమ్మకం ఉందా అంటే కొద్దిగా ఉంటుంది. లాస్ట్ దాకా చూస్తేగా తెలిసేది ఏదైనా కానీ. మొదట్లో మన ఊరిని అంచనా వేసుకుంటే ఎట్టగా. మరి పరిపాలనలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? చాలా తేడా ఉంది. అసలు ఆయనతో వీళ్ళతో పోర్చబాకండి, ఎవరు వాళ్ళే, అంతే. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటే? ఇది మంచిదే అది మంచిదే అని కాదు, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు మంచివాళ్ళు, అది. బాబాయ్ మీ పేరు? నా పేరు వెంకటేశ్వర్లమ్మ. ఎలా ఉంది బాబాయ్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? చంద్రబాబు పరిపాలన బాగానే ఉందమ్మా. ఇంతకుముందుగా వైఎస్ఆర్ జగన్ పరిపాలన బాగలేదమ్మా. మావి పొలాలు తీసుకొని ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో మాకు ఇచ్చిన 40 ఏళ్ళ కింద ఇచ్చిన పొలాలు తీసుకొని చీలింగులు అందరికి ఊర్లో అందరికి ఇచ్చేసినారమ్మా. మాకేం ప్రత్యామ్నాయం లేదు. మా పొలాలు గుంజుకొని ఊర్లో ఉన్న నాయకులు ఉండే చోట నాయకులు పొలాలలా గుంజుకొని మందికల్లా ఇచ్చేసినాను మేము. మాకు బాబాయ్ మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అంతా మంచి చేశాను, ప్రజలకి ఎటువంటి అన్యాయం చేయలేదు, మంచి పరిపాలన అందించాను అని అంటున్నారు కదా జగన్ గారు. చేసినారమ్మా. ఆయన చేసే ఊర్లో చిన్న నాయకులు ఉన్నారు కదా, వాళ్ళు ఇబ్బందులు పెట్టారమ్మా చాలా పేదలకు. ఆయనకేం తెలుసమ్మా, ఆయనకేం తెలుసా అది జగన్మోహన్ రెడ్డికి? ఆయనకేం తెలుసు? ఆయన ఏమన్నా కూర్చొని ఉంటాడు. ఊళ్ళో నాయకులు ఉండాలే వాళ్ళు రెచ్చిపోయి అందరికీ నీకు పొలాలు గుంజుకొని ఇంత స్థలాలు గుంజుకొని అంత వాళ్ళు పెట్టుకొని పేదవాళ్ళ దగ్గర తీసుకునేది పొలాలు వాళ్ళ దగ్గరనే పెట్టుకునేది. సీలింగులు ఇచ్చామని వాళ్ళ దగ్గర 20, 15 అట్లా పెట్టుకునేది. ఒకళ్ళకి ఇద్దరికి వాళ్ళ ఎమ్మడి నెలలకు ఇచ్చుకునేది. మిగతా వాళ్ళకల్లా వేయకుండా మమ్మల్ని అన్యాయం చేసి చాలా మందిని బీదోళ్ళు అల్లాడిపోయారు మా ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వంలో మీలాంటి వాళ్ళకి న్యాయం అనేది జరిగిద్దని నమ్మకం ఉందా? నమ్మకం ఉండే అమ్మా. మేము వచ్చేది ఇప్పుడు నీకు 4 లైన్ అని మాకు నంద్యాల జిల్లా మాది. 4 లైన్ అని బైపాసులలో మా చేలులో అడ్డంగా తీసుకుపోతానమ్మా. ఒక రస్తా ఉంది, ఆ రస్తా పని తీసుకుపోకుండా అడ్డంగా తీసుకుపోయి వాళ్ళ ఇంతకుముందుగా నాయకులకు వైఎస్ఆర్ నాయకులకు చేల దగ్గరికి రస్తా కావాలని 4 లైన్ హైవే కావాలని వాళ్ళ చేలకాడికి పోనీకని బీద వాళ్ళ పొలాలలో తీసుకున్నారమ్మా. బాబాయ్ పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి? పరిపాలన బాగానే చేస్తాడమ్మా ఆయన నీకు చంద్రబాబు నాయుడు. తేడా ఉంటే ఏమని చెప్తామమ్మా మేము నీకు? పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? మేము తెలుదులేమ్మా. ఆయన మాకు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గురించి అంటే చెప్తాం కానీ పవన్ కళ్యాణ్ మేమేం చెప్పలేములేమ్మా. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అంటారు? మాకు చంద్రబాబు నాయుడే మంచి ప్రభుత్వం. రాబోయే రోజుల్లో మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం ద్వారా? బాగానే ఉంటుంది అనుకుంటున్నామ్మా మేము. ఈ ప్రభుత్వం వచ్చినాక రాబోయే రోజుల్లో బాగానే ఉంటుంది అనుకుంటాం. మాకు ఆ మంత్రి ఉన్నాడు ఆయన ఫరూక్ గారు ఏం చేయడం లేదు మాకు అసలు. ఈ విషయం గురించి పోతే ఏం పట్టించుకోకుండా పలకడం లేదు. మేము పోతే మన గవర్నమెంట్ రాని చేద్దాంలే బాగా నీకు అది అన్నాడు. ఇప్పుడు పోతే ఎవరు అసలు పలకకుండా ఎవరికి పలకడం లేదు నంద్యాలలో.